శ్రీకాకుళం పట్టణానికి కూటువేత దూరంలో ఉన్న బావాజీపేట పేరు చెప్తే ప్రతి ఒక్కరికి కూడాను ఉదయం లెగిస్తే కూరగాయలు అమ్ముకున్న దగ్గర నుండి ఇళ్ల పనులు చేసినటువంటి పని మనుషులు దొరికే ఆ గ్రామం. అటువంటి గ్రామంలో తాతల తండ్రులు అనుకుండా ఈరోజు ఉండడానికి నిలువు నేర్లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో బావాజీ మఠానికి సంబంధించినటువంటి 5 ఎకరాల 80 సెంట్ల భూమిని అధికారికంగా సేకరించి 175 ఫ్లాట్లుగా విభజించి వారికి పట్టాలు జారీ చేశారు. కాకపోతే పట్టాలు కేవలం కాగితంకే పరిమితం, కానీ క్షేత్రస్థాయిలో ఆ స్థలం వద్దకు వస్తే గతం నుండి ఈ పొలాలను సేద్యం చేస్తున్న రైతులు మాత్రం ఆ దళితులను వెంటబెట్టే పరిస్థితి. ఈ పరిణామాల నుండి తమను కాపాడాలని చెప్పి ఎంతమంది దగ్గర మొత్తుకున్నా కూడా వారికి వచ్చిన కష్టంపై మాత్రం ఎవరూ కూడాను సహకరించే పరిస్థితి లేదు. వారికి జారీ చేసిన పట్టాలు ఇవి. గత హయాంలో సుమారు చూస్తే కనుక కేవలం 30 గజాల స్థలం, అంటే సెంటున్నర స్థలం సొంతింటి కళ నెరవేర్చేందుకు గత ప్రభుత్వం చేసిన ఆ ప్రయత్నం మాత్రం ఇప్పటికీ వారికి అందం ద్రాక్షగానే మిగింది. బావాజీపేట గ్రామ దళితులకు వచ్చినటువంటి ఈ కష్టంపై ప్రస్తుతం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మనం కుడివైపు చూస్తున్నాం. ఏదైతే ఈ స్థలంలో వారికి పట్టాలు ఇచ్చిన స్థలాల్లోనే ఇక్కడ ప్రస్తుతం కూటమి నాయకులు కన్స్ట్రక్షన్ చేస్తూ వారి స్థలాలు మాత్రం ఈరోజు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బావాజీ మఠం భూములు కొల్లగొట్టేందుకు కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో తమకు 30 గజాల స్థలం అధికారికంగా దఖలు చేసినా ఇప్పటికి కూడా ఆ సైట్పై మేము వెళ్తే అడుగడుగున ఆటంకాలు కదులుతున్నాయని చెప్పేసి బావాజీపేట గ్రామానికి చెందినటువంటి దళితులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, ఎప్పుడు ఇచ్చారు మీకు ఈ పట్టా ఇచ్చిన స్థలం దగ్గర మీరు వెళ్తే అక్కడ ఎవరు అడ్డుకుంటారు? 23లోని పట్టాలు ఇచ్చారు. ఇస్తే మాకు ఇవ్వలేదు ఇప్పుడు వరకు. మా ఇల్లు చూడండి అంతే. అంటే 23లో పట్టాలు ఇచ్చారు, కాగితాలు ఇచ్చారా, స్థలం చూపించారు? స్థలం చూపించలేదు, కాగితాలు ఇచ్చారు. మరేటి మాకు ఇవ్వలేదు. మరి కాగితాలు ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందని చెప్పారు? ఎవరి చేతుల మీద తీసుకున్నారు ఈ పట్ట? ధర్మాన ప్రసాద్ తీసుకుంటారు, మాకు ఇవ్వలేదు. ఇప్పటికీ మేము రాలేదు, ఇవ్వలేదు. వెళ్తే ఇప్పుడు వెళ్తుంటేమో మాకు వద్దనిస్తారు. అంటే ఎవరు అడ్డుకున్న వాళ్ళు ఎవరు, మీకు ఇచ్చింది ఎవరు? బావాజీపేట రైతులు అయితే పొలం సేద్యం చేయాలి, కానీ ఇవాళ కట్టడాలు కడుతున్నారు. దానికి ఎవరు పర్మిషన్? అదే కదా మీరు న్యాయం చెయ్యాలి. మరి చూస్తే కనుక ఎప్పుడమ్మా పట్టాలు ఇచ్చారు? మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా మీకు? సొంత ఇల్లు లేదండి. మాకు 23లో ఈ పట్టాలు ఇచ్చారు. కొన్ని ప్లేస్ చూపించేసి కొన్ని అక్కడ మాకు ఇస్తే కొన్ని బాగున్నాం. మేము ఒక ఆవుల్లాగా వెళ్ళి మాకు చదువు మొద్దములు కాబట్టి వెళ్ళి మేము తీసుకొని మేము వచ్చేసాం. మేము ఇంతవరకు పోనీ మీకు ఇచ్చినాం కదా, కనీసం మీరు ఎలాగొన్నారు ఎలాగలేదని కూడా మాకు అనలేదు. అంటే ఆ రోజు ధర్మాన ప్రసాద్ చేతుల మీద పట్టా తీసుకున్నారు, కానీ స్థలం ఆ రోజు చూపించమంటే క్షేత్రస్థాయిలో రాలేదు. కనీసం పట్టించుకోలేదు. ఈ రోజు గోడకున్నాం. మాకు కనీసం ఇల్లు కాదు కదా, మాకు వాకలు లేనట్టు మేము ఆ పరిస్థితులు ఉన్నాయి సార్. కనీసం మాకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ పట్టా ఉన్న స్థలం దగ్గరికి వచ్చి మీరు ఏదైనా నిర్మాణం చేపడితే ఎటువంటి ఆటంకాలు ఎదురవుతుంది? మాకు వాళ్ళు వచ్చి మాకు దెబ్బలు పడుతుంటారు. మీకు ఏటి ఇక్కడ ఒక్కనిసి మాకు అడుగుతాను వాళ్ళు. మరి మేము వాటికి ఏడు సమాధానం చెప్తాము? దళితులన్న అక్కసేనే వాళ్ళ దౌర్జన్య కారణం. అలా మీరు దళితులని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆక్రమించి వాళ్ళు ఒక ఖాళీగున్న ప్లేస్ కలిపి వాళ్ళు ఇల్లు కట్టేస్తాను. మేము ఆ రోజని మేము అడగలేదు. కనీసం నాయకులు కనీసం పట్టించుకోవడం లేదు. చూస్తే కనుక ప్రస్తుతం వారికి వచ్చిన ఈ సమస్యపై మాత్రం ఎవరు కూడా నోరు మెదిపే పరిస్థితి లేదు. ప్రస్తుతం బాధితులు కూడా ఉన్నారు. ఎప్పుడు ఇచ్చారయ్యా పట్టా? నీకు సొంత ఇల్లు ఉందా? నా సొంత ఇల్లు ఉన్నది లేదు. అక్కడ పోరం కేసా ఇంట్లో ఉన్నాం అంతే. అంత మరి అక్కడ మరి ఇవ్వలేదు. మరి ఈ పట్టా ఎవరు ఇచ్చారు? ఎక్కడ స్థలం చూపించారు? ధర్మాన ప్రసాద్ ఇచ్చినాడు. మరి మాకు ఎక్కడ చూపెట్టలేదు. మరి బావాజీపేట సంబంధించిన మాకు ఎప్పటికి 40 సంవత్సరాలు పోరాటలాడుతాను. వాళ్ళు మాకు ఇవ్వలేదు, వాళ్ళు కట్టలేదు. ఇలా ఉండిపోయింది. ఎవరు జాగాలని వాళ్ళే కట్టుకుని వెళ్ళిపోతారు అంతే. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ కట్టడాలు జరుగుతున్నాయి. సేద్యం మరి లేదు కదా, వ్యవసాయం చేయట్లేదు కదా. లేదు. ఇప్పుడు నిన్న పాకలో ఎవరు రాలేదు, మీరు రాడకూడదు అని చెప్పాను. ఎందుకు ఈ భూములు ఎవరివి? ఈ భూమి ఇప్పుడు రైతులతో తీసి మొత్తం అడిగినారు వాళ్ళు. అంటే రైతులకి ఎలా దక్కలైంది? ఎవరికి సంబంధించిన భూమి అది? బావాజీ గారి భూమి ఇది. రైతులు చేసేవాళ్ళు. ఆ చేసిన తర్వాత గవర్నమెంట్కి అయిపోయింది ఇది అంతే. అంటే గవర్నమెంట్ నుండి ఈరోజు సేకరించి మీకు 175 మందికి ఇల్లు స్థలాలు రాగోలు పంచాయతీలు ఇచ్చారు. అందులో నువ్వు ఒక లబ్ధిదారుడు. కానీ ఈవేళ ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వచ్చి ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తే ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి? మరి ఆ జాగా ఎవరికి జాగాలకి ఇచ్చేది మేము కట్టేస్తాం అంతే. చూస్తే కనుక కాగితాల మీద పట్టాలు ఇచ్చినటువంటి అధికారులు వారికి స్థలం చూపించకపోవడం, ఎక్కడైతే బావాజీపేట మఠానికి సంబంధించిన 5.5
5 ఎకరాల 80 సెంట్లు స్థలాన్ని సేకరించి 175 మంది బాధితులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రాగోలు పంచాయతీకి సంబంధించినట్టు హ్యామ్లెట్ విలేజ్ అయిన బావాజీపేటలో కూడాను పట్టాలు జారీ చేయడం. కాకపోతే ప్రస్తుతం ఆ స్థలాలపైకి వచ్చి ఇల్లు నిర్మాణం చేపడతామంటే మాత్రం సంబంధిత రైతులు అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నారు. బావాజీ మఠంకి సంబంధించిన ఈ భూములు అధికారికంగా సేకరించి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు కూడాను ప్రస్తుతం ఎటువంటి పరిణామాల మధ్య ఈరోజు బావాజీపేట గ్రామానికి చెందినటువంటి దళితులు ఊగిసలాడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, మాకు పట్టాలు ఇచ్చి 2023వ సంవత్సరంలో ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో మేము పలుమార్లు విన్నవించుకున్నా ఎవరు పట్టించుకోలేదు. చివరిగా వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు మాకు 48 పట్టాలు అనేది ఇక్కడ శాంక్షన్ చేశారు. బావాజీపేట గ్రామానికి 48 పట్టాలతో పాటు రాగోలుకు సంబంధించి 175 మంది పట్టాలు ఓన్లీ మా రాగోల్పేట గ్రామానికి చెందిన ఎస్సీ వాళ్ళకి మాత్రమే 48 పట్టాలు. సుమారుగా ఈ యొక్క 5 ఎకరాల 80 సెంట్లలో 170 పట్టాలు అనేది జారీ చేయడం జరిగింది. కేవలం ఏంటంటే ఇక్కడున్న బావాజీపేట గ్రామస్తులు సుమారు ఒక 40 సంవత్సరాల క్రితం ఇది బావాజీ భూములు వాళ్ళు సేద్యం చేసేవాళ్ళు. దాన్ని రాను ఏమైందంటే అది గవర్నమెంట్ వారు సేకరించడం జరిగింది. వాళ్ళ మీద హక్కులు ఉన్నాయని చెప్పేసి మాకు ఇచ్చిన ప్రతిసారి మాకు ఇక్కడ గవర్నమెంట్లో 1B తీసినప్పుడు కూడా భూసేకరణ బావాజీపేట నుంచి గవర్నమెంట్ సేకరించిందని ఉంది. అలా అని చెప్పి మాకు అలర్ట్ చేసిన పట్టాల్లో మేము దిగుతామన్న ప్రతిసారి కోర్టులో స్టే వేయడం, నానా విధాలుగా వేరే కేసులు పెట్టి మీరు దళితులు ఊరకనే ఏవేవో వేరే కేసులు పెట్టేసి మమ్మల్ని బాధించి స్టేషన్లో ఊరకనే రాయించుకొని చెప్పి ఇప్పుడు ఈ నిర్మాణాలు చేపడుతున్న వారు ఎవరు, వారికి ఎటువంటి అండదండలు ఉన్నాయి, ఎవరిని చూసి ఈరోజు ఈ నిర్మాణాలు చేపడుతున్నారు? సేద్యం చేయాల్సిన భూముల్లో పట్టాలు జారీ చేశారు, అధికారికంగా దాఖలు చేశారు, కానీ భూమిని మాత్రం ఈరోజు పొజిషన్లో దున్నకుండా కట్టడాలు చేపడుతున్న వెనక ఎవరు అండదండలు ఉన్నాయని భావిస్తారు? ఇక్కడ సార్ ఒక ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు కూడా వైసీపీ నాయకులే. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అదే టీడీపీకి జంప్ అయిపోయి మళ్ళీ ఈ ప్లేస్ని మాకు మాత్రమే దక్కకుండా వాళ్ళని ఆ లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు కేవలం ఈ పార్టీకి చెందిన వాళ్ళని మా మీద ఒక ముద్ర వేసేసి మాకు ఇచ్చిన పట్టాలు మేము దిగుతామన్నా కూడా మమ్మల్ని అణిచివేస్తున్నారు సార్. ఇక్కడ లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు వెయిట్ చేయండి, మీకు ఇంక వేరే దగ్గర ఇస్తాము. ఈవెన్ ఒక 2 నెలల క్రితం ఎమ్మెల్యే గారు కూడా మా ఇల్లులు చూశారు, మా పరిస్థితులను చూశారు, మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. కానీ మళ్ళీ మేము వెళ్ళేసరికి చేద్దాము, కానీ వీళ్ళు అక్రమంగా కట్టుకుంటున్నారు కానీ వాళ్ళకేమీ అనవట్లేదు. కానీ మాకు అలర్ట్ చేసిన భూముల్లో మేము కట్టుకుంటాం, హౌస్ సైట్స్ మాకు లేవు అని మేము ఇబ్బంది పడతామని పలుమార్లు చెప్పినా కూడా మాకు మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కడుతున్న వ్యక్తి వంజరాపు నరసింహమూర్తి అండ్ వంజరాపు నరసనాయుడు, వంజరాపు సాయిరాం వీళ్ళు మాత్రమే ప్రతిసారి మమ్మల్ని వెనదొక్కి మమ్మల్ని అణిచివేసి మా నాన్నగారి పైన కానీ మా అన్నయ్య గారి పైన కానీ విపరీతంగా కేసులు పెట్టి బుక్ చేసేసి అక్కడ స్టేషన్లో పెద్దపాడు వాళ్ళని కూడా తీసుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఎందుకంటే మేము న్యాయంగా అడుగుతున్నాం. మాకు ఇక్కడ పట్టాలు ఒక రెవెన్యూ శాఖ మంత్రి పట్టాలు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని వచ్చి మాకు ఎక్కడో దగ్గర చూపించని అడుగుతున్నాం తప్ప మేమేమి అక్రమంగా మేము ఎస్సీ కులస్తులం కానీ ఇలా అక్రమంగా వచ్చి ఎక్కడ ప్లాట్స్ వేసే పరిస్థితి మాకు లేదు. బావాజీపేట మఠం భూములు అన్యాక్రాంతానికి గురి కావడం వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడాను ఈ మధ్యన భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం బావాజీపేటలో 42 ఇళ్ల స్థలాలు పట్టాలు జారీ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా వీళ్ళు చెప్పాలి సార్. ఎందుకంటే అక్కడ ఒక ఎమ్మెల్యే గారు చేశారనే ఒక ఉద్దేశంతో మేబీ వీళ్ళు చేయొచ్చు. అలా అని చెప్పి ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఉన్నారు సార్, మా పంచాయతీ పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళ అండదండలతో మాత్రమే వీళ్ళు ఇక్కడ దిగుతున్నారు సార్. వీళ్ళు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే బావాజీపేట మఠం భూములకు సంబంధించిన 5 ఎకరాల 80 సెంట్లు సేకరించిన తర్వాత పట్టాలు జారీ చేశారు. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు సార్. 2023లో రాగోల్లో మీటింగ్ పెట్టి స్కూల్లో అందరికి పట్టాలు ఇచ్చారు సార్. పట్టాలు ఇవ్వడం మాత్రమే పరిమితమైంది తప్ప సైట్లో ఎవరికి శోభించలేదు. అద్రాలు వేశారు, ఎవరికి కూడా సైట్ శోభించలేదు. కానీ ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికే బావాజీ మఠంకి సంబంధించింది 5 ఎకరాల 80 సెంట్లు సేకరణ జరిగింది, 175 ఫ్లాట్లు కూడా వేయడం జరిగింది. కానీ ఆ స్థలం చూపించడం వెనక ఎందుకు తాత్సారం? వాళ్ళకి ఓటు బ్యాంకు కోసం ఆ రోజుకి పట్టాలు పబ్లిక్లో చూపించారు సార్, అంతే తప్ప పట్టాలు ఇచ్చినట్టు శోభించాలి కదండి. సైట్ శోభించలే. పట్టాలు ఇచ్చారు, ఏడ్ చేసుకుందాం, పట్టాలు ఇంట్లో పెట్టుకుందామా? అద్రాలు వేశారు. అద్రాలు తప్ప కానీ మాకేంటి ఎవడు ఈ వద్దునిది ఈ వద్దునిది అని చెప్పలేదు. ఎవడు ఎక్కడ కట్టేస్తాడు? చూపించాలి కదా. ఖాళీగా ఉండడం, ఆ రోజు స్థలం చూపించకపోవడం ఈ రోజు ఆక్రమణదారులకి చేదుగా. అందుకే సార్ ఎవరి స్థలం అది చూపిస్తే అద్రాలు వేసి ఎవడు కట్టుకుంటాడు లేకపోతే మానుకుంటాడు సార్. అది చూపించకపోవడం ఇలాంటి అక్రమాలు వస్తున్నాయి. అంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అప్పట్లో మీరు అప్పటికి అడ్డగా ఉన్నారు? మీకు ఒక మాట చెప్తున్నాను సార్. పట్టా ఇచ్చిన వాళ్ళు
ప్లేట్ ఇచ్చినట్టు భోజనం పెట్టండి, పట్ట ఇచ్చినట్టు అద్దురా చూపించాలి కదా సైటు. మరి ఇవ్వకండి ఎందుకండి పట్టాలు? అంటే మీ మీద ఎందుకు అక్కసు? వాళ్ళకేదో ఓటు బ్యాంక్ కోసం నలుగురు పబ్లిసిటీ కోసం ఇచ్చానండి తప్ప ఇంకేటి లేదు. ప్లేట్ ఇచ్చినట్టు భోజనం పెట్టాలా, పట్ట ఇచ్చి చేసి చూసుకుంటాం, నాలుగు గీసుకుంటాం అండి, అది చూపించాలా. అలాంటప్పుడు నాయకుడు. కానీ ఇక్కడ నవరాత్రాల్లో భాగంగా పేదవారి నిరుపేదవారి సొంతింటి కళ నెరవేర్చేందుకు చేసినట్టు ప్రయత్నమైనా ఆపే సార్ వీళ్ళు ఎస్ఐ కులస్తులు, వీళ్ళు ఏడు చేస్తారు, వీళ్ళకి ఏదో 500 100 1000 పడితే ఓడేసేస్తాను, మేము గెలిచేస్తాం, మేము ఏది దండుకుందాం అన్నట్టుగా పబ్లిసిటీ కోసం మాకు ఇచ్చారు కానీ పట్టాలి. కానీ మాకు సైట్ చూపించాలి కదండి. ఇక్కడ ఉంది కదా ఖాళీ స్థలం, కొన్ని లేకపోతే ఇక్కడ కొనమని చెప్పట్లేదు గవర్నమెంట్. కొనవలసిన పని ఎట్లేదు. ఇక్కడ ఎంతో డబ్బులు 1000 కోట్లు ఖర్చు పెట్టి కొంటారు ఒక్కొక్కరి సైట్లు, కానీ ఇక్కడ కొనవలసిన పని ఏమీ లేదండి. సైట్ ఖాళీ కనిపిస్తుంది అందరికీ. ఈ ఉండదు ఇవ్వడానికి ఏమండి వాళ్ళకి ఇబ్బంది? వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఎటువంటి పోరాటానికి మీరు సంసిద్ధం అవుతున్నారు? అధికారులు ఈ విషయంలో నిన్న వచ్చి క్షేత్రస్థాయి ఏమని సమాధానం? సార్ నిన్న ఎంఆర్ఓ గారు వచ్చారండి, కూర్చున్నారు. ఎంఆర్ఓ గారు వచ్చారు, రూరల్ ఎస్ఐ గారు వచ్చారు, రెవెన్యూ స్టాఫ్ మొత్తం వచ్చారండి. వచ్చారు, కూర్చున్నారు, మాకు అందరికి చెప్పారు సలహాలు. తర్వాత మా కాలనీ మొత్తం ఇల్లుకి తిరిగారు. ఒక్క ఇల్లు కూడా మొత్తం స్లాబ్లు కూడా ఊడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజులు ఎవడు చచ్చిపోతారో కూడా తెలియదు. అందుకే మేము దిగి స్వతహాగా మేము ఇల్లు కట్టుకుందాము, మాకు ఇవ్వండి అని చెప్పి పట్టాలు ఇచ్చినారు కదండి, మరి ఇల్లు కట్టుకోవాలి కదా అని దిగాం. అంటే ఎంఆర్ఓ క్షేత్రస్థాయిలో వచ్చిన తర్వాత మీ స్థలం మీకు దక్కుతుందని ఆశ ఉందా? సాక్షి చేశారు, అతను మీకేదో చూపిస్తాను దారి అని చెప్పి అన్నారు, చెప్పడం జరిగింది. అది చూద్దాం సార్. మరి ఇంకా మూడేళ్ళుగా వారు చేస్తున్న పోరాటానికి రెవెన్యూ శాఖకు సంబంధించి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో రావడం జరిగింది. ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీ పోరాటం ఫలిస్తుంది అనుకుంటున్నారు సార్? ఇది పోరాటం అనేది ఈరోజు కాదు సార్, గత మేము 3 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. అయితే పట్టాలు అయితే ఇష్యూ చేస్తారు, కానీ దాన్ని రెన్యువల్ చూపించేసి మాకు ఇవ్వడానికి అయితే గత ప్రభుత్వం నాయకులు చాలామంది అడ్డుపడ్డారు. పోనీ మాకు అడ్డుపడ్డారు ఓకే, మరి రైతులకి ఎందుకు వాళ్ళు హక్కుదారులుగా చూపించి వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పి వాళ్ళు చేసుకునే అవకాశం ఇచ్చారు కూడా. గత ప్రభుత్వ కార్యకర్తలందరూ ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు. అదే దారిని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే దారిని జరుగుతుంది. అంటే గతంలో మీరు వాళ్ళకి ఎందుకు ఆపలేదు మాకు ప్రశ్నిస్తున్నారు తప్పించి, కానీ అరే మాకు ఇచ్చిన పట్టాలు మా న్యాయం చేయండి అని నేను చెప్తున్నాను. అలాగనే రైతులకు కూడా వీలున్నంత వరకు రైతులు న్యాయం చేసి మాకు చేయమని చెప్తున్నాం కూడా. అది కూడా నాయకుల దృష్టిలో పెట్టాము, డిపార్ట్మెంట్ దృష్టిలో కూడా పెట్టాము. కానీ 5 ఎకరాల 80 సెంట్లు బావాజీ మఠం నుండి సేకరించినటువంటి స్థలంలో 175 లేఅవుట్ అంటే బిట్లు వేయడం జరిగింది. దానికి సంబంధించి బావాజీపేట గ్రామానికి చెందినటువంటి 42 మంది బాధిత లబ్ధిదారులు కూడా పట్టాలు ఇచ్చారు. కానీ ఈ విషయంలో అప్పట్లో కనుక స్థలం స్పెసిఫికేషన్గా మీది అని చెప్తే ఈరోజు మీకు ఈ కష్టం వచ్చేది కాదుగా. అదే లేదు సార్, అదే పొరపాటు జరిగింది. గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా 1,00,000 ఖర్చు పెట్టి హద్దులు వేశారు. హద్దులు వేసిన తర్వాత ఏమైంది, వాళ్ళ నాయకులే దాన్ని మళ్ళీ వెనక్కి రప్పించారన్నమాట. అది మళ్ళీ డిపార్ట్మెంట్ తెచ్చారు, హద్దులు వేశారు, మా చేతికి వస్తాయి అనుకున్న టైంలో మళ్ళీ అదే రాజకీయ నాయకులు దాన్ని రాజకీయం చేసి మళ్ళీ వెనక్కి లాగేసి మాకు ఆ విధంగా అలాగా దాన్ని డ్రాగన్ చేసి ప్రస్తుతం ఈరోజు ఈ స్థలంపై కన్నేసినటువంటి నాయకులు ఎవరు, వారికి ఎవరు అండదండ ఉన్నాయి? ఆ రైతులు సేద్యం చేయాల్సిన భూముల్లో నిర్మాణాలు చేపట్టడం వెనక స్వార్థం అనుకోవచ్చా, లేకపోతే ఈ భూమిని కొల్లగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు? ఈ భూమిని కొల్లగొట్టే ఆలోచన రాజకీయ నాయకులుగా ఉన్నా కూడా పబ్లిక్గా అది రాకపోయినా కూడా ఏం చేస్తున్నారంటే ఈ కార్యకర్తలను ఉసుగొల్పి నిర్మాణాలు అనేది విచ్చలవిడిగా చేసేస్తున్నారు. వాళ్ళకి కార్యకర్తలు అంటే వాళ్ళు గత టైంలో వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కార్యకర్తలు న్యాయం చేద్దామని ఆలోచన వీళ్ళు వెళ్తున్నారు. కానీ దీన్ని తప్పు పట్టట్లేదు. మేమేంటంటున్నాము, వాళ్ళకి లీగల్గా ఉంటే కట్టుకోమనండి, వాళ్ళకి లీగల్గా హక్కు ఉంటే దున్నుకోమనండి, పంట పండించమని చెప్పాము. లేదా మాకు హక్కు ఉంటే మాకు ఇవ్వండి. మేము ఆల్రెడీ గత 3 సంవత్సరాలకు పోరాటం చేస్తున్నామన్న, మా పోరాటం మిగులుతుంది తప్పించి కానీ మాకు ఎటువంటి సౌలభ్యం కూడా కల్పించట్లేదు. అప్పట్లో ధర్మాన ప్రసాద్ చేతుల మీదుగా పట్టాలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గ ప్రాతినిధ్యం వస్తున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీ గోడు వెలిపిస్తుంది ఏమన్నా సార్? ఎమ్మెల్యే గారి దగ్గరికి మా గ్రామస్తులమంతా ఇలా లబ్ధిదారులు మొత్తం వెళ్ళాం సార్. అతను ఏం చేశారంటే, సరే మీ గ్రామం కోసమని చెప్పి వచ్చారు, చూశారు, మా పరిస్థితి చూసి ఆలోచన పడ్డారు, సరే మీకు ఏ విధంగా న్యాయం చేస్తామని అలా భరోసా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కొన్ని రాజకీయ కోణాలు కూడా యాడ్ అవుతాయి కనుక ఈ సమస్య అనేది కొంచెం కొలిక్కి రావట్లేదు. అంతేగాని ఎమ్మెల్యే గారు అయితే మాకు భరోసా ఇచ్చారు. నిన్న ఎంఆర్ఓ గారు కూడా అదే భరోసా మాకు కల్పించి నిన్న ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దీన్ని మీకు న్యాయం చేసి తీసుకుని నేను వెళ్తాను, వాళ్ళకు కూడా నేను ఆపించే ఆలోచనలు ఉంటానని నిన్న మాకు భరోసా ఇవ్వడం జరిగింది సార్.
అందుకు ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ ఆ కొనసాగిస్తాం. మాటలు ఈరోజు కార్యాచరణ దాల్స్తాయా? మీకు ఇచ్చినటువంటి పట్టాలకు సంబంధించిన స్థలం మీకు స్పెసిఫికేషన్ వస్తుందని ఆశ ఉందా? పెద్దలు గౌరవులను ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి మాకు న్యాయం చేస్తారని అయితే 100% ఉంది సార్. అది మరి లోకల్ నాయకులు దాన్ని ఏం చేస్తారనేది మేము ఆలోచనలు పడ్డాం తప్పించి రాజకీయంగా వాడుకుంటారో లేదా మళ్ళీ మరొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మాకు ఇలాగా లబ్ధిదారులు కాకుండా చేస్తారో చూడాలి. అది ఆ అవకాశం కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాము. మాకు న్యాయం చేస్తారని ఆలోచన అయితే ఉన్నాం సార్. చూస్తే కనుక ఎప్పుడు బాబాయ్ పట్టా ఇచ్చారు? ఈ పట్టా ఇచ్చిన తర్వాత స్థలం ఎక్కడ చూపించారా? 2023లో ఇచ్చారు సార్. ఈ పట్ట ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్లేస్ చూపించలేదు సార్. దీని సైటు చెప్పారు, పలానా 7 నెంబరు సర్వే మనిషి చెప్పారు, ఇచ్చారు. అందులో అద్దురాలు వేస్తూ నెంబర్ సైటుగా ఇవ్వలేదు. అద్దురాలు వేసారు కానీ పట్ట లబ్ధిదారులకి సైట్ చూపించలేదు. అందుకు ఈ పోరాటం జరుగుతుంది సార్. అంతకని మరి ఇంకేం లేదు సార్. చూస్తే కనుక ప్రస్తుతం బావాజీపేట మఠం భూములకు సంబంధించినటువంటి స్థలాలను కొల్లగొట్టేందుకు కూటమి నాయకులతో పాటు గత ప్రభుత్వ హయాంలో కూడా నాయకులు చాలా ప్రయత్నం చేశారు. కాకపోతే గత ప్రభుత్వ హయాంలో రాగోలు పంచాయతీ శివారు గ్రామం బావాజీపేటలో 5 ఎకరాల 80 సెంట్ల స్థలాన్ని సేకరించి 175 మంది నిరుపేద కుటుంబీకులకి 30 గజాల స్థలం చెప్పున్న పట్టాలైతే జారీ చేశారు. కానీ ఈ స్థలంలో ఆ స్థలానికి సంబంధించి హద్దులు వేయడంలో ఆలస్యం, ఈరోజు రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈ 42 మంది దళితుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం బావాజీపేట మఠం భూములు అన్యాక్రాంతం కావడానికి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కట్టడాలు ఉదంతంగా చెప్పుకోవచ్చు. గతంలో ఈ భూములను సేద్యం చేసిన రైతులు కూడాను ఈ స్థలాలను కొల్లగొట్టేందుకు చేసిన ప్రయత్నంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి వారికి న్యాయం చేస్తామని ఒక భరోసా ఇవ్వడం, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కూడాను దళితులకు అన్యాయం జరగకుండా సొంతింటి కళ నెరవేర్చేందుకు తన వంతుగా సహకరిస్తారని ఇచ్చిన మాట, ఈ పరిణామాలన్నీ ఆ దళిత కుటుంబాలకి సొంతింటి కళ నెరవేర్చేందుకు దోహదపడుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. బావాజీపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.